విలేకరులుగా చలామణి అవుతూ దందాలకు పాల్పడుతున్న నకిలీ విలేకరులకు మంచిర్యాల డిఎస్పీ భాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో నకిలీ విలేకరుల అక్రమాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. విలేకరుల ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జర్నలిజానికి సంబంధం లేని వ్యక్తులు ద్విచక్ర వాహనాలు, కార్లపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకొని దర్జాగా తిరుగుతున్నారన్నారు. విలేకరుల అంటూ చలామణి అవుతున్న నకిలీ వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. వేస్తూ అవగాహన కల్పించే వాళ్ళు చాలా గౌరవప్రదమైన వృత్తి. దీంట్లో గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. జర్నలిజం లాంటి ఉన్నత చదువులు చదివి కూడా వాళ్ళు సమాజ సేవలో వృత్తిలో భాగంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఇటీవల కాలంలో ఇతరత్ర పేర్లు పెట్టుకొని విలేకరులు కాకపోయినా విలేకరులమని చెప్తూ సొంత డబ్బుల ఆదాయం మార్గంగా ప్రజల్ని పీడించడం కోసం, ప్రజల్ని భయపెట్టియడం కోసం ఇతర వ్యాపార సంస్థల దగ్గర కూడా పోతున్నట్టు తెలిసింది. అట్లాంటి వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాం. ఎక్స్టార్షన్ కేసులు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా వెహికల్స్ పై కూడా ప్రెస్ అని రాసుకుంటున్నారు. ప్రెస్కు సంబంధం లేని వాళ్ళు ప్రెస్ అని రాసుకుంటున్నారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైతే నిజమైన విలేకరులు ఉంటారో వాళ్లకు వెసులుబాటు కల్పిస్తాము. ఎవరైతే ప్రెస్ కాకుండా ప్రెస్ అని ఉంటారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా విలేకరు కాని వ్యక్తి ప్రెస్ అని పెట్టుకొని తిరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఉద్దేశాన్ని, అలాంటి పనులను మానుకొని చక్కగా ఉండాలని కోరుతున్నాము. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. దాని ప్రకారము క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.